భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ సభ మూడో రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కార్మికులకు సరైన న్యాయం అందడం జరుగుతలేదు. కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు మన కరెక్ట్ అయిన వేతనం అందడం జరుగుతలేదు. దాని గురించి లేబర్ వెల్ఫేర్ కార్డు గురించి కార్డు ఉన్న వారికి సరైన న్యాయం జరుగుతలేదు. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 4 చట్టాలు లేబర్ చట్టాలు నల్ల చట్టాలు తేవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు గతంలో మంత్రి మల్లారెడ్డి బైకులు ఇస్తానని మాట చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట మనకు ఎలాంటి హామీ కానీ మద్దతు కానీ ఎలాంటి తెలుపులేదు, ఈ సంఘీభావన తెలుపుతలేరు. అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఇది మూడో రోజు ఈ సమ్మె. మనకు నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి కానీ మన వేతనం మనకు చనిపోవట్లేదు. గిట్టుబాటు ధర లేక ఈ ధర్నా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా లేబర్ కార్డు ఉన్న లేబర్ కార్డుల వల్ల గిట్లా పెండింగ్లు పెట్టి ఆ లేబర్ ఆఫీస్లో చాలా ఇబ్బందులు కార్మికులు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుడికి ఎస్ఎఫ్టీ గతంలో 90 రూపాయలు 100 రూపాయలు ఉంది. ఆ ఎస్ఎఫ్టీ చేస్తే మాత్రం మాకు ఎలాంటి గిట్టుబాటు జరుగుతలేదు. కాబట్టి ఈ అడ్డ మీదకి వచ్చి లేబర్లను తీసుకెళ్తే వాళ్ళేమో 900 800 ఇవ్వడం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మాకు అక్కడ ఇల్లుగల్లోళ్ళు మాత్రం మాకు ఇచ్చేది 100 రూపాయలు కానీ ఏ మాత్రము లేబర్లకు వాళ్ళకు మాకు అసలైన గిట్టుబాటు జరుగుతలేదు. కాబట్టి ఈ ధరలకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్ఎఫ్టీ ఉప్పర్ పని 350 రూపాయలు, సంట్రిక్ పని 180 రూపాయలు చేయాలని కోరుతున్నాం. అదే బిల్లర్లు కానీ ఇల్లుగల్లోళ్ళు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుచున్నాం. అదేవిధంగా నకార సుఖయ్య యాదయ్య గారు కొద్దిసేపు మాట్లాడాలని కోరుతున్నాం.